భార్యాభర్తలు ఇద్దరు ఇలాంటి పనులు చేస్తే మాత్రం జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటారు. కలిసి ఉండాలనే కోరిక కూడా చచ్చిపోతుంది. మీరు కూడా ఈ కేటగిరీలు ఉన్నారేమో చూసుకోండి. గొడవలు కావడానికి ముఖ్యమైన వాటి ఫస్ట్లో ఈగోని కొట్టడం, రెండోది ఎప్పటివో విషయాలు తెస్తారు. స్ట్రైట్గా మాట్లాడడం వచ్చిన రోజున గొడవలు ఉండవు. ఈరోజు జరిగిన విషయం ఏంటి అంతే. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో తీసుకొస్తారు మాట. ఇది ఇప్పుడు ఆ రోజు కూడా అలాగే చేసావు, అప్పుడు నాకెంత బాధ వేసిందో తెలుసా. ఆ అప్పుడెప్పుడో మాటలని ముళ్ళ కిరీటములాగా మెడలో వేసుకుని ఇలా తల మీద పెట్టుకుని తిరిగినన్ని రోజులు బాధే. అల్టిమేట్లీ ఇంట్లో నటించే స్థితికి రాకూడదు. ఇంట్లో ప్రేమ నటించే స్థితికి, బాధ్యతలు నటించే స్థితికి ఎవ్వరూ రాకూడదు. మీకున్న ఈగోని పక్కన పెట్టి కలిసి ఉండండి. ఈ రోజు జరిగిన గొడవ మీరు రేపటిని ఎఫెక్ట్ చేయకూడదు. ఏదున్నా సరే అదే రోజు అదే నైట్ మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాకనే పడుకోండి. మీ రేపటిని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న గొడవల నుండి బయటపడడానికి నేను ఒక చిన్న అడ్వైస్ ఇస్తాను. మీ మొబైల్లో మీ భార్య ఫోటో కానీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ ఉంటుంది కదా, ఆ ఫోటోని మీ దగ్గరలో ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్ళి ఈ సైజులో ఈ ఫోటో కాపీ ఇవ్వండి. నేను మీకు ఒక కస్టమైజ్డ్ ఫ్రేమ్ ఒకటి సజెస్ట్ చేస్తాను. ఆ ఫోటో కాపీని తీసుకొని దాంట్లో పెట్టండి. మంచి గిఫ్ట్ లాగా ప్యాక్ చేయించి తనకి ఇవ్వండి. ఫొటోస్ అంటే ఇష్టం లేని ఏ అమ్మాయి కూడా ఉండదు. ఒకసారి ట్రై చేయండి. బీ పాజిటివ్, బీ హ్యాపీ.